కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని వాళ్ళందరికీ గుండెలు పగిలే న్యూసే కదా ఇది. ఏంటి గాయ్స్, అన్ని వ్యూస్, అన్ని వాచ్ అవర్స్ ఎక్కడి నుంచి తెస్తాం మనం? అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన జబ్బు ఏదో నాకు ఈ ఇయర్లో వచ్చింది, అది కూడా రీసెంట్గా 1-2 months బ్యాక్. అదేదో నాకు ఫస్ట్ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశాను, అదే కంటిన్యూ చేసి ఉంటే బాగుంది గైస్. ఎవరు వీళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళు ఏమనుకుంటారా ఏటా అని చెప్పేసి ఇంకా అలా అన్ని ఆలోచనలు పెట్టుకొని ఏం చేయలేదు. ఇప్పుడు యూట్యూబ్ కూడా మనకు దెబ్బేసాడు. కానీ గైస్, అది కూడా మంచిదేనేమో. అంటే మనకి ఒరిజినల్గా కంటెంట్ వస్తుంది కదా, ఫేక్ కంటెంట్ కాకుండా, పిచ్చి పిచ్చి వీడియోస్ కాకుండా వస్తుంది కదా. కానీ గైస్, గుండె టప 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 కొట్టేసుకుంటుంది అనమాట. అంటే మనం ఆ మైల్ స్టోన్ క్రాస్ అవుతామా అంటే ఈ ఎగ్గక టైం ఉంది కాబట్టి మనం ఎంత కష్టపడినా లక్ తగులుతుందో లేదని చాలా భయంగా ఉంది గైస్. ఇప్పుడు అనిపిస్తుంది కదా, బాబోయ్ ఈ ఇయర్లో మానిటైజ్ అయిపోయిన వాళ్ళందరికీ ఎక్కడో ఏదో రాసి పెట్టి ఉందని చెప్పి. బట్ అలా ఒకరి మీద పడి ఏడడం అయితే చాలా తప్పు గైస్. మనం కూడా కష్టపడదాం. ఈ 5 monthsలో వస్తే వచ్చింది, పోతుంది. మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి అన్ని స్క్రిప్ట్స్ రాసుకొని ఉన్నాను గైస్. ఈలోపే ఇలాంటి షాక్ తగులుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంకా మనలోని కూడా వీడియోస్ స్పీడప్ చేసుకొని ఉండాలన్నమాట. సో నాకు తెలిసి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. బాయ్.